తిరగాలి, కన్నీరు విడవాలి. మనకున్న స్థితిని బట్టి మనము కన్నీరు విడిచి మనము ఆయన వైపు తిరిగితే అప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 12 చదువుతారా? 2:12 ఫస్ట్ 2:12 చదువుతుందండి. 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఎప్పుడంట? ఇప్పుడైనా అంటే మీ ఆ పైన చూసుకుంటే ఘోరమైన పాపములు దేవుని వ్యతిరేకంగా చేసిన పనులన్నిటిని బట్టి ఇప్పుడైనాను మీరు ఎన్ని చేసినాను, ఇప్పుడైనాను మీరు నా వైపు తిరగండి, మీరు కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి, నా దగ్గరికి రండి, మన యొక్క వివాదములను మనం పరిష్కరించుదాము అని చెప్పేసి తండ్రి దేవుడు రమ్మంటున్నాడు. అయినా మనం ఒక్కసారి ఆయన దగ్గరికి వెళితే ఆయన మనల్ని పట్టుకుంటాడు. అప్పుడు మనకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటో చెప్పనండి. ఒకసారి చదువుతారు ఒక్కసారి. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయము 13-14 చదువుతున్నాడండి. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల వాడను, శాంతి మూర్తియు, అత్యంత కృపగల వాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక మానును. ఏంటంట? ఆయన చేయాల్సిన కీడు ఆయన మార్చుకుంటాడు. ఎప్పుడు మార్చుకుంటాడు? మనం చేసే పాపాలు మనం విడిచి మన మారుమనసు పొంది ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన చేయాలనుకున్న కీడును కూడా మార్చుకుంటాడు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. మీరు చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు మీరు చదివితే వాక్యం ఉండవుతుంది. ఇప్పుడు అందులో చాలా మంది కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన వారే, విగ్రహాలు కట్టిన వారే, బలిపీఠాలు కట్టిన వారే అయినప్పటికీ వాళ్ళ చివరి స్థితిలో దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. మనము దేవుని వైపు తిరగడమే ఆయనకు కావాలి. కానీ తిరిగే క్రమంలో దేవుడు నీకు ఆయుషిస్తే నువ్వు బతికుంటావు. ఎన్నిసార్లు గద్దించిన కుమారుడు మారకపోతే ఏమవుతాడు? హఠాత్తుగా మరణం చెందుతాడు. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చే ఉంటాడు. ఇప్పటికీ ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు ఇచ్చిన జీవం అనే కృపావరమే. ఆయన ఆయుష్ మనకి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చాడంటే మనం బిర్రులు తిని పడుకోవడానికి కాదు. ఏంటంట? బిర్రులు తిని పడుకోవడానికి కాదు. కానీ మనము లోకంలో ఉన్నట్లయితే, పాపంలో ఉన్నట్లయితే మన మనసును తిప్పుకొని ఆయన యుద్ధకి వెళ్తే అప్పుడు ఆయన యొక్క జాలి దయ మన పైన పుడుతుంది. అప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మనం చేసిన పని ఏంటంటే ఏం చేయవసరం లేదు. మనం 1,00,000 కోట్లకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పరలోకం పోవాలి, ఆడ ప్లాట్ కొనాలా అని చెప్పేసి రిజిస్ట్రేషన్కి మనం డబ్బులు పెట్టాల్సిందిలే. ఏంటంటే డబ్బులు పెట్టాల్సింది లేదు. మనము ఇక్కడ గుడ్డి చాకరీ ఇవ్వాల్సింది లేదు. మనం 1 కోటి రూపాయలు ఇవ్వాల్సింది లేదు. ఏం చేయాలంట? జస్ట్ వాక్య ప్రకారము జీవిస్తే చాలు. ఏంటంట? వాక్య ప్రకారము జీవిస్తే చాలు. కానీ ఈ వాక్య ప్రకారం జీవించడానికి మనం చచ్చిపోతున్నాం. ఏంటంట? మనం గిలగిల కొట్టుకుంటున్నాం. ఎందుకు? మన యొక్క ప్రయారిటీ, మన యొక్క అంటే ముఖ్యము మనకి ఏంటంటే వాక్యము తర్వాతే ఉండాలి. కానీ వాక్యము మనకి లాస్ట్ అయిపోతుంది. అన్నీ ముందుకు వస్తున్నాయి. యూట్యూబ్లో జబర్దస్తులు ముందుకు వస్తున్నాయి, సీరియల్ ముందుకు వస్తున్నాయి, సినిమాలు ముందుకు వస్తున్నాయి, జోకులు ఏంటంటే అన్నీ ముందుకు వస్తున్నాయి. ఇది వెనకబడుతుంది. ఏం చేయాలంట? దీవారాత్రము ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీనిని ధ్యానించువాడు ధన్యుడు. కానీ ఏం చేస్తున్నాం మనము? దీవారాత్రులలో 1 పావు గంట 1 నిమిషం పుస్తకం పెడుతున్నాం. ఏంటంటే అవునా కదా? కాబట్టి దీన్ని మనకి ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథం అంటే సత్యముని గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఈ యొక్క 66 గల పుస్తకమును దేవుడు మనకి ఇచ్చాడు. మనం పరలోక రాజ్యం వెళ్ళాలని చెప్పేసి దేవుడు మనకి దీనిని
ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. మొట్టమొదటి తీర్పులో మనమే లైన్లో ముందు మనం ఉంటాం. ఏమరా బిడ్డ, నీకు ఎన్నిసార్లు నీకు ఇచ్చిన అవకాశం మీకు, మీరు మారినరా, మీరు నా వరకు తిరిగినరా? పెందల కడనే మీ యొద్దకు నా సేవకులను పంపిస్తున్నానని చెప్పేసి తన ప్రవక్తల గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు పెద్దల కడనే మీ ఇంటికంటే నాటికాడికి అంటే, మారండి, మారు మనసు పొందండి. ఏంటంట? మారండి, మారు మనసు పొంది నా యుద్ధకు రండి, అప్పుడు నేను మీకు జీవజలముల ఊటను ఇస్తాను, పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును మీకు ఇస్తాను, మరుగై ఉన్న మన్నాను మీకు ఇస్తాను, పరలోక రాజ్యము మీదే అని చెప్పి దేవుడు వాగ్దానం ఇన్ని చేసినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాము. దేవుని సన్నిధిలో మనము నిర్లక్ష్యం చేస్తున్నాము. మనకి ఒక నాడు వస్తుంది,